ప్రియదర్శి నభా నటేష్ల కొత్త సినిమా డార్లింగ్ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇప్పటి వరకు ఈ సినిమా 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1.5 కోటి ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే 1.5 కోటి వెనక్కి వచ్చింది. మరో 5.5 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 5.5 కోట్లు షేర్ రావాలి అంటే 11 కోట్లు గ్రాస్ రావాలి. నాకు తెలిసి మరో 50 లక్షల షేర్ వస్తుంది. మిగతాది కష్టమే. 5 కోట్లు అయితే నష్టపోతారు డిస్ట్రిబ్యూటర్లు. కానీ తీసిన ప్రొడ్యూసర్లు మాత్రం సేఫే. ఎందుకంటే ఈ సినిమాని 12 కోట్ల బడ్జెట్లో తీశారు. అందులో 7 కోట్లకి థియేటర్లకు అమ్మారు, 8 కోట్లకి ఓటీటీ అండ్ టీవీకి అమ్మేశారు. అంటే 15 కోట్లు వాళ్ళకు సినిమా రిలీజ్కి ముందే వచ్చేసింది. అంటే 3 కోట్లు టేబుల్ ప్రాఫిట్ కొన్న మన ప్రొడ్యూసర్లు, మన హనుమాన్ ప్రొడ్యూసర్లు, అతని వైఫ్ తీసింది, నిరంజన్ రెడ్డి వైఫ్ చైతన్య రెడ్డి. సో 3 కోట్లు టేబుల్ ప్రాఫిట్తో రిలీజ్ అయింది సినిమా. కానీ కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఒక 5 కోట్లు నష్టపోతారు. సో మరి ఏ బేసిస్లో అమ్మారో తెలీదు. మరి గ్యారంటీడ్ బేసిసా, లేకపోతే అడ్వాన్స్ బేసిసా, లేకపోతే మినిమం గ్యారంటీకి అమ్మారా, మరి లాభాలు నష్టాలు వస్తే వీళ్ళు ప్రొడ్యూసర్లు తిరిగిస్తారా, లేకపోతే అవుట్ రేట్గా అమ్మారా అనేది తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ప్రొడ్యూసర్లు సేఫ్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఒక 5 కోట్లు నష్టపోతున్నారు. అది మన ప్రియదర్శి నభా నటేష్ల డార్లింగ్ మూవీ రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 3 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1.5 కోటి. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు కొంటే 1.5 కోటి వెనక్కి వచ్చింది. ఇంకో 1/2 కోటి వెనక్కి రావచ్చు. సో 5 కోట్లు అయితే నష్టము. 5 కోట్ల షేర్ రావాలి అంటే 10 కోట్ల గ్రాస్ రావాలి. అది కష్టమే. ఓకే, బాయ్.